టిఎఫ్సిసి లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మొన్న రిలీజ్ అయిన సలార్ మూవీలో యాక్ట్ చేసిన దుర్గం చిన్న గారు మనతో ఉన్నారు. అతని మాటల్లో మనం సినిమా గురించి కొంచెం తెలుసుకుందాం. చెప్పండి చిన్న గారు, మీరు యాక్ట్ చేసిన సలార్ మూవీలో మీ అనుభవం ఎట్లాంటిది? ముందుగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మా దర్శకుడు ప్రశాంత్ నీల్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, మన మాస్ హీరో ప్రభాస్ అన్నకైతే ఇంకా చాలా రుణపడి ఉన్నాను. తనతో చేసిన అనుభవం చాలా గొప్పగా ఉంది. అది మర్చిపోలేని మెమొరీ. ఇలాంటి మూవీస్ ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సార్తోని మీరు సలార్లో వర్క్ చేశారు. అవును. అతనితో వర్క్ చేసిన అనుభవం ఎట్లా ఉంది? అతనితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు డైరెక్టర్ గారు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు అందరితో. ఏ సీన్ అయినా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అది చాలా బాగుంటుంది. ఒకటి రెండు సార్లు మరి చెప్పి మరి చేపిస్తారు. చాలా బాగుంటుంది డైరెక్షన్. అలాగే ప్రభాస్తో కూడా మీరు యాక్ట్ చేశారు. అవును. అతనితో మీ అనుభవం కొంచెం మా ప్రేక్షకులకు చెప్తే వాళ్ళు కూడా. ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే తను మామూలుగా మీరు ఆన్ స్క్రీన్లో చూస్తున్నారు, ఆఫ్ స్క్రీన్లో తన ఎట్లా ఉంటాడంటే ఎవరితో అయినా తన కో ఆర్టిస్ట్తో ఇట్లా మామూలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే తను కలిసిపోతారు. ఇంట్లో సొంత అన్నదమ్ములు ఎట్లా కలిసి ఉంటారో అంత ఫ్రెండ్లీగా ఉండడం, ఫన్గా ఎటువంటి ఏం లేకుండా తనతో షూటింగ్ టైంలో ఆ జర్నీ అనేది చాలా సాఫీగా సాగిపోతుంది. అసలు టైం అనేది తెలియదు. చెప్పండి దుర్గం చిన్న గారు, మీరు ఇప్పుడు సలార్ కాకుండా ఇంకేమేమి మూవీస్ తీశారు? ఇప్పుడు నెక్స్ట్ గుంటూరు కారం ఉంది, మహేష్ బాబు గారిది. ఆద్య అని ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తుంది. ఆద్య మూవీలో మంచి క్యారెక్టర్ ఉంటుంది. ఆ మూవీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆ మూవీ మొత్తం నేనే ఉంటాను. అయితే మీరు ఇంతకుముందు చేసిన సినిమాలలో చిన్న చిన్న కనిపించారు. ఇప్పుడు సలార్లో కనిపించడంతో మీకు మీ ఇప్పుడు మిమ్మల్ని జనాలందరూ గుర్తుపడుతున్నారా బయట? చాలా చాలా వరకు గుర్తుపడుతున్నారు. చాలా వరకు అంటే చాలా వరకు. అసలు ఇది నేను ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను చాలా ఈజీగా గుర్తుపడుతున్నారు. భయ్యా మీరు సలార్ అక్కడ ఉన్నారు కదా ప్రభాస్ గారితో, అది అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సలార్ కాకుండా ఇంకేమేమి మూవీస్ తీశారు? ఇప్పుడు నెక్స్ట్ గుంటూరు కారం ఉంది, మహేష్ బాబు గారిది. ఆద్య అని ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తుంది. ఆద్య మూవీలో మంచి క్యారెక్టర్ ఉంటుంది. ఆ మూవీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆ మూవీ మొత్తం నేనే ఉంటాను. అయితే మీరు ఇంతకుముందు చేసిన సినిమాలలో చిన్న చిన్న కనిపించారు. ఇప్పుడు సలార్లో కనిపించడంతో మీకు ఇప్పుడు మిమ్మల్ని జనాలందరూ గుర్తుపడుతున్నారా బయట? చాలా చాలా వరకు గుర్తుపడుతున్నారు. చాలా వరకు అంటే చాలా వరకు. అసలు ఇది నేను ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను చాలా ఈజీగా గుర్తుపడుతున్నారు. భయ్యా మీరు సలార్ అక్కడ ఉన్నారు కదా ప్రభాస్ గారితో, అది అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చెప్పండి దుర్గం చిన్న గారు, మీరు సలార్ మూవీలో ఎన్ని డేస్ వర్క్ చేశారు? నేను 10 డేస్ వర్క్ చేశాను. మీకు ఆ 10 డేస్కు గల రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు? మీకు రెమ్యునేషన్ అనేది చెప్పకూడదు, కానీ చాలా ఇచ్చారు. ఫుల్ సాటిస్ఫై సరే కదా. ఇప్పుడు దుర్గం చిన్న గారు చెప్పినట్టు అతని మాటల్లో మనం విన్నట్టయితే ప్రశాంత్ నీల్ గారికి ఎంతో కృతజ్ఞతతో ఉన్నారు. ఈ వీడియో కనుక ప్రశాంత్ నీల్ గారు చూస్తే మరో సినిమాలో కూడా దుర్గం చిన్న గారికి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్లీ పార్ట్ 2లో నాకు మంచి క్యారెక్టర్ ఇస్తారు ఆయన. మన టిఎఫ్సిసి ఛాంబర్ చైర్మన్ గారు ప్రధాన రామకృష్ణ గౌడ్ గారితో నాకు ఉన్న అనుబంధం అటువంటిది. ఆయన ద్వారా అయినా ఈ వీడియో మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు చూసి పార్ట్ 2లో నాకు మంచి అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ చెప్పేది ఒకటే, సలార్ మూవీని చూడండి. సలార్ మూవీ ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు సలార్ మూవీ కనుక చూడనట్లయితే మీ లైఫ్లో ఏదో ఒక మిస్ అయిన గిల్టీ ఫీలింగ్ అంటూ మీకు ఉంటుంది. మీరు ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళండి, మా సలార్ మూవీ చూడండి, మా ఆర్టిస్టులందరినీ ప్రోత్సహించండి. మా ప్రభాస్ అన్న యాక్టింగ్ బాగుంది చూడండి, మా డైరెక్షన్ బాగుంది. ప్రశాంత్ నీల్ గారు చాలా 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 బాగా తీశారు. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. ఇప్పుడు సలార్ 1 మాత్రమే ఇది.
మీకు మూవీకి వెళ్తే అర్థమవుతుంది. సలార్ 2 ఇంకెలా ఉంటుందో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత బాగుంటుంది సలార్ 2. తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్స్కి వెళ్ళండి, మా సలార్ సినిమాని చూసి మమ్మల్ని ప్రోత్సహించండి. ఇంకా చెప్పాలి అంటే మైత్రి మూవీస్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. వాళ్ళు మా సలార్ మూవీ తీసుకోవడం వల్ల ఇప్పటికీ 300 crores ఎబో కలెక్షన్ వచ్చింది. మైత్రి మూవీస్ వారికి కృతజ్ఞతలండి. చూశారు కదండి ఇప్పటి వరకు సలార్ మూవీ గురించి మొత్తం ఏం జరిగింది ఏంటి అని చెప్పాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోని ఫ్రీగా చూడండి.